స్వప్న రాహుల్‌తో ఇలా అంటూ ఉంటుంది. ఒకసారి నేను మా అమ్మని కలవాలి. కావ్య నన్ను అందరి దృష్టిలో చెడ్డదానిలాగా ముద్ర వేసింది. అవన్నీ మా అమ్మ నమ్మి ఉండదు. ఎందుకంటే కావ్య కన్నా నేనంటేనే మా అమ్మకి చాలా ఇష్టం. అయినా సరే ఒకసారి నేను మా అమ్మతో మాట్లాడి తను ఎక్కడ ఉన్నా సరే తనను ఒకసారి కలిసి రావాలి అని చెప్తూ ఉండగా ఇక రాహుల్ ఏమో ఇప్పుడు నీతో పాటు నేను కూడా దొరికిపోతాను కదా మీ అమ్మగారితో నువ్వు మాట్లాడితే అనేసి అంటూ ఉంటాడనమాట. ఇక అయినా సరే ఫోన్‌లో మాట్లాడాలనేసి స్వప్న వాళ్ళ అమ్మకి కాల్ చేస్తుంది. ఇక మీకు లోన్ ఇస్తామండి మీరెక్కడున్నారో చెప్పండి అనేసి అంటూ ఉండగా ఇక కనకమేమో మాకు లోన్ కావాలి నేను ఇక్కడ పలానా గుడి దగ్గర ఉన్నాననేసి చెప్తూ ఉంటుందన్నమాట. ఇక స్వప్న వాళ్ళ అమ్మ అడ్రస్ తెలిసేసరికి చాలా సంబరపడిపోయి నేను నా ఏర్పాట్లు చేసుకుని మా అమ్మని కలిసి వస్తాను వెళ్ళి రాహుల్ నువ్వేం టెన్షన్ పడుకో అనేసి చెప్తుందన్నమాట రాహుల్. మరొక వైపేమో రాజ్ వాళ్ళ ఫ్యామిలీ అంతా కూడా కొత్తగా పెళ్ళైన జంటని గుడికి తీసుకువెళ్ళి అమ్మాయి చేత ముడుపు కట్టించి అబ్బాయి అమ్మాయికి ప్రసాదం తినిపించాలి అనేసి వాళ్ళ నానమ్మ చెప్తూ ఉంటుంది. ఇక రాజు ఒక్కసారిగా నో అనేసి గట్టిగా అరుస్తూ ఉంటాడు. ఇక ఆ మాటలకి అపర్ణ అసలే ఇష్టం లేకుండా నా కొడుకు పెళ్లి చేసుకున్నాడు, ఇవన్నీ అవసరమా, అసలు ఇదంతా కూడా నీ వల్ల జరిగింది రుద్రాణి అనేసి అంటూ ఉండగా ఇక రుద్రాణి అంటుందన్నమాట. నేనే గనక పూనుకోపోతే పెళ్లి కూతురు లేచిపోయిందన్న సంగతి ప్రపంచం మొత్తం కూడా తెలిసి మన పరువు పోయేది అనేసి రుద్రాణి అనగానే ఇక రాజు వాళ్ళ నానమ్మ అపర్ణ అసలు రాజ్కి ఇష్టం లేదా లేదంటే నీకే ఇష్టం లేదా, ఎందుకు ఇలా చేస్తున్నావు ప్రతిదానికి, జరగాల్సిన పెళ్లి తంతైతే అయిపోయింది కదా, తర్వాతి కార్యక్రమాలన్నీ జరిపించాలి కదా మనం అనేసి అంటూ ఉండగా నన్ను క్షమించండి అత్తయ్య, నేను మీతో మాట్లాడుతున్నాను అన్న సంగతి మర్చిపోయాను అని అపర్ణ క్షమాపణ అడుగుతుంది రాజు వాళ్ళ తాతయ్యని.